హాయ్ హలో ఫ్రెండ్స్. ఈరోజు మనతో డాక్టర్ శశి గారు ఉన్నారు. ఆయన కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, డిఎం న్యూరో బెంగళూరు మెడికల్ కాలేజ్లో చేశారు. సో యాజ్ ఎ న్యూరాలజిస్ట్ ఆయన చాలా మైగ్రేన్ కేసెస్ని చూస్తూ ఉంటారు. సో ఈరోజు నేను మన వ్యూయర్స్ కోసం అసలు మైగ్రేన్కి కారణాలు ఏంటి, దానికి డాక్టర్ని ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలి, దానికి ట్రీట్మెంట్ ఏంటి, సో అనే టాపిక్ మీద మేము డిస్కస్ చేస్తున్నాం. సో హాయ్ డాక్టర్ శశి. హాయ్ సార్. హాయ్. సో మనకి ఎక్కువ ఎవరిని అడిగినా ఇంట్లో నాకు మైగ్రేన్ ఉంది, కామన్ అయిపోయింది అసలు మైగ్రేన్ అనేది. సో మైగ్రేన్ కి కామన్ రీజన్స్ ఏంటి? సో మోస్ట్ కామన్ గా అయితే సాయి, సో వాళ్ళు ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ ఉంటారు కదా, ఫ్యామిలీ హిస్టరీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అంటే ఇప్పుడు మన సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ సిబ్లింగ్స్ ఇట్లా ఎవరికైనా హిస్టరీ కానీ మన పేరెంట్స్కి హిస్టరీ ఉంటే 70%లో ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్లో 70% వాళ్ళకి హెడేక్ వస్తుంది. ఇంకా వేరే వేరే రీజన్స్ అంటే కూడా వాళ్ళకి లైఫ్ స్టైల్ కానీ స్ట్రెస్ కానీ యాంగ్జైటీ కానీ అండ్ వీళ్ళ బ్రెయిన్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది. సో ఏదైనా లైట్కి వెళ్ళినప్పుడు కానీ ఏదైనా స్ట్రాంగ్ ఆర్డర్ పర్ఫ్యూమ్స్ కానీ ఏదైనా చూసినప్పుడు లేకపోతే సౌండ్ ఎక్కువ విన్నప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి నార్మల్గా మన బ్రెయిన్లో ఇంపల్స్ లాగా ట్రావెల్ అయ్యి మన బ్రెయిన్ స్టెమ్ ఉంటుంది. సో అక్కడ ట్రైజెమినల్ సిస్టమ్ అనేది ఉంటుంది. సో ఆ సిస్టమ్ నుంచి మనకు ఆ ఇంపల్సెస్ అక్కడికి రీచ్ అవ్వడం వల్ల ఆ ట్రైజెమినల్ నర్వ్ స్టిమ్యులేట్ అయ్యి అది కార్టికల్ స్ప్రెడ్డింగ్ డిప్రెషన్ ద్వారా బ్రెయిన్ మొత్తం స్ప్రెడ్ అయ్యి సో 1/2 ఆఫ్ హెడ్ అంతా మొత్తం కెమికల్ మీడియేటర్స్ రిలీజ్ అవ్వడానికి ప్రిపేర్ చేస్తుంది. సో అలా కెమికల్ మీడియేటర్స్ మనకు రిలీజ్ అవ్వడం వల్ల మైగ్రేన్ హెడేక్స్ అనేవి కామన్గా చూస్తూ ఉంటాము. అండ్ ఇంకా అదర్ కాజెస్ అంటే లైక్ స్మోకింగ్ కానీ క్రానిక్ ఆల్కహాల్ అబ్యూస్ కానీ ఇంకా కొందరికి ఓసిపి పిల్స్తో ఇంకా వేరు వేరు ట్రిగ్గర్స్ ఉన్న వాటన్నిటి వల్ల కూడా మైగ్రేన్ హెడేక్ రావడానికి చూస్తూ ఉంటుంది. సో ఈ గ్లిట్టరింగ్ లైట్స్తో మైగ్రెయిన్ అనేది నాకు కూడా అంటే నాకు కూడా టూ మచ్ గ్లిటరింగ్ లైట్స్ ఉంటే కొంచెం తలనొప్పిలాగా వస్తుంది. సో దానికి నేను బెస్ట్ నిద్రపోతే శుభ్రంగా తగ్గిపోతుంది. సో ఓటీ లైట్స్ ఫస్ట్ థింగ్. సో నీకు సర్జికల్ బ్రాంచ్ గా సో ఓటీ లైట్స్ అప్పుడు కూడా కొందరికి గ్లిటరింగ్ అనిపిదబ్బా. ఇప్పుడు ఏదైనా పార్టీస్ కి వెళ్ళినప్పుడు గ్లిటరింగ్ లైట్స్ కి లైట్ గా తలనొప్పి లాగా అనిపిస్తుంది. యూజువల్లీ డీజే లైట్స్ కానీ ఎగ్జాక్ట్లీ అనిపిస్తూ ఉంటుంది. సో ఇది కూడా సేమ్ ట్రైజెమినల్ నర్వ్ సిస్టమ్ స్టిమ్యులేట్ అయ్యి ఆ వేవ్ అనేది ఆ ఎలక్ట్రికల్ ఇంపల్స్ బ్రెయిన్ మొత్తం స్ప్రెడ్ అవుతుంది. స్ప్రెడ్ అయిన తర్వాత బ్రెయిన్ మొత్తం ఆ పెయిన్ కి రిలేటెడ్ మీడియేటర్స్ రిలీజ్ అవుతాయి. సో దానివల్ల మనకు పెయిన్ లాగా అనిపిస్తూ ఉంటుంది. ఓకే. సో ఇంకా ఫీమేల్స్ లో ఎందుకు ఎక్కువ ఎనీ స్పెసిఫిక్ రీజన్? యా, సో ఫీమేల్స్ వాళ్ళకి తెలిసిందే కదండి. సో వెరైటీ ఆఫ్ ఎమోషన్స్ కానీ అండ్ ఎమోషనల్ సెన్సిటివిటీ ఎక్కువ ఉంటుంది. అండ్ మెయిన్ థింగ్ హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్. సో మెనార్కి ఏజ్ నుంచి అప్పటి నుంచి కూడా సో వాళ్ళకి పీరియడ్ స్టార్ట్ అయినప్పుడు పీరియడ్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ సైకిల్ ఒక ఈస్ట్రోజన్ లెవెల్స్ ప్రొజెస్ట్రాన్ తర్వాత FSH LH ఈ హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ ఉంటాయి. మళ్ళీ పీరియడ్స్ పెరిగే కొద్దీ అండ్ పీక్ ఏజ్ ఆఫ్ ఫర్టిలిటీ అరౌండ్ 25 to 28 వచ్చేటప్పటికి మైగ్రేన్ కూడా పీక్ అవుతుంది. అండ్ విత్ ఏజ్ స్లోగా తగ్గుతూ ఉంటుంది. అండ్ మెనోపాజల్లో కూడా మైగ్రేన్ యూజువల్లీ 40 to 50లో తగ్గుతుంది. బట్ ఫ్యూ పీపుల్ కెన్ హ్యావ్ లైక్ కంటిన్యూగా కూడా అలాగే ఉండొచ్చు. సో ఇంకోటి కామన్గా వచ్చే హెడేక్కి మైగ్రేన్కి డిఫరెన్స్ ఏంటి? సో కామన్ గా వచ్చే హెడేక్స్ యూజువల్ మైగ్రేన్ క్యారెక్టర్స్ ఫస్ట్ చెప్తాను సార్. సో కామన్ హెడేక్స్ ఈజీగా గుర్తుపట్టచ్చు. మైగ్రేన్ లో యూజువల్లీ 1/2 ఆఫ్ హెడ్ ఉంటుంది. సో లెఫ్ట్ అయినా అవ్వచ్చు, రైట్ అయినా, ఎటువైపు అయినా అవ్వచ్చు. అండ్ హెడేక్ తో పాటు నాసియా వామిటింగ్ అసోసియేట్ అవ్వడము అండ్ హెడేక్ డ్యూరేషన్ మోర్ దెన్ అంటే 4 hours కంటే ఎక్కువ ఉండడం అప్ టు 96 hours వరకు ఉండడం. అండ్ హెడేక్ నేచర్ కూడా థ్రాబింగ్ నేచర్ లాగా అంటే సూదులతో కుచ్చుతున్నట్టుగా స్టాబింగ్ టైప్ ఆఫ్ కూడా ఉంటుంది అనమాట. సో ఈ క్యారెక్టర్స్ ఉన్న వాళ్ళు అండ్ అలాగే లైట్ చూసినప్పుడు ఎక్కువ అవడం, శబ్దం వింటే ఎక్కువ అవడము అండ్ ట్రిగ్గర్స్ ఉంటాయి. సో స్ట్రాంగ్ పర్ఫ్యూమ్ కానీ మనం ఇందాక అన్నట్టు హెయిర్ టై చేసుకోవడం కానీ లైట్ కానీ సౌండ్ డీజే లైట్స్ కానీ ఇవన్నీ వల్ల ట్రిగ్గర్ అవుతుంది. వన్ సైడే వస్తుందంటే మోస్ట్ లైక్లీ మైగ్రేన్. అండ్ 1/2 ఆఫ్ హెడేక్స్ ఇంకా అదర్ డీడీస్ అంటే అదర్ కాజెస్ కూడా ఉంటాయి. లైక్ క్లస్టర్ హెడేక్ మనం ఒకసారి డిస్కస్ చేసాం కదా. సో ఒక ఐ చుట్టూ అది కూడా 1/2 లోనే ఉంటుంది. బట్ స్టార్ట్స్ యూజువల్లీ వన్ సైడ్ ఆఫ్ ఐలోనే స్టార్ట్ అవుతుంది. అండ్ ఐ రెడ్నెస్ తో కానీ వాటరింగ్ తో అసోసియేట్ అయి ఉంటుంది రాదర్ దెన్ మైగ్రేన్ లో కంటే కూడా. అండ్ నేసల్ స్టఫీనెస్ లాగా ఉండడం 1/2 ఆఫ్ ఫేస్ లో సిమ్టమ్స్ రావడం ఉంటాయి. అండ్ ఇవే కాకుండా ఇంకా పెరాక్సిస్మల్ హెమిక్రేనియా కంటిన్యూటా అని కూడా ఉంటాయి. ఇవి కూడా వన్ సైడ్ ఆఫ్ హెడ్ నే ఎఫెక్ట్ అవుతాయి. బట్ పెరాక్సిస్మల్ అనేది షార్ట్ బ్రీఫ్ ఎపిసోడ్స్ లాగా వస్తుంటుంది. మైగ్రేన్ లాగా కంటిన్యూగా ఇలా మోర్ దెన్ 4 hours ఇలాంటి డ్యూరేషన్ లో ఉండదు అనమాట. సో ట్రీట్మెంట్ పార్ట్ ఎలా ఉంటుంది?
యా సో యూజువల్లీ మనం అందరినీ ట్రీట్ అంటే లైక్ సిమ్టమాటిక్గా ట్రీట్ చేయాల్సిన వాళ్ళు కొందరు ఉంటారు అండ్ డైలీ మెడికేషన్ వాడాల్సిన వాళ్ళు కొందరు ఉంటారు. సో యూజువల్లీ మోర్ దాన్ మంత్కి 4 ఎపిసోడ్స్ కంటే వస్తూ అండ్ సివియర్ డిజేబులింగ్ లా అంటే బాగా అంటే వాళ్ళ వర్క్ ఏం చేసుకోలేకపోతుండడము, ఇంకా కొందరికి వీక్నెస్ లాగా హెమీప్లీజిక్ మైగ్రేన్ లాగా ఇలా సివియారిటీ ఎక్కువ ఉంటే యూజువల్లీ 4 ఎపిసోడ్స్ కంటే ఉంటే కూడా మనం యూజువల్గా టాబ్లెట్స్ అనే డైలీ వాడేలాగా చూస్తాము. ప్రిఫరబ్లీ ఫస్ట్ లైఫ్ స్టైల్ చేంజెస్ పాటించాలి, తర్వాత మెగ్నీషియం సప్లిమెంట్స్ ఇలాంటివి చేస్తాము. కొందరు మెడికేషన్ విల్లింగ్ ఉండరు, మెయిన్ లైఫ్ స్టైల్ ట్రిగ్గర్స్ని అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ మెడికేషన్ విల్లింగ్ లేకపోతే బ్లాక్స్ కూడా ట్రై చేయొచ్చు. ఎంఆర్ఐ ఏమైనా సజెస్ట్ చేస్తారా? ఎంఆర్ఐ యూజువలీ మనకి హిస్టరీ ఇవన్నీ టిపికల్గా ఉంటే అవసరం ఏం లేదు. బట్ కొన్ని కాంప్లికేటెడ్ సిమ్టమ్స్ లైక్ బ్లరింగ్ ఆఫ్ విజన్ ఉన్నాయి అంటే ఆక్యులర్ మైగ్రేన్లో కూడా ఉండొచ్చు, కానీ అలాగే పర్సిస్టెంట్ బ్లరింగ్ ఆఫ్ విజన్, స్ట్రోక్ సిమ్టమ్స్ కానీ ఏదో అదో క్రేనియల్ నవ్ పాలసీ, మూతి వంకర పోవడం, మాట తడబడడం ఇలాంటి సిమ్టమ్స్ అసోసియేట్ ఉంటే డెఫినెట్గా ఎంఆర్ఐ అడ్వైస్ చేయాలి. బట్ అదర్వైజ్ లైక్ మోస్ట్లీ ఎంఆర్ఐ నార్మల్గానే ఉంటుంది మైగ్రేన్. సో మెగ్నీషియం టాబ్లెట్స్ హ్యాస్ రోల్? యా డెఫినెట్లీ మెగ్నీషియం ప్రూవెన్ బెనిఫిట్. లార్జ్ స్టడీస్ కూడా ఉన్నాయి, లైక్ ల్యాక్స్ ఆఫ్ పాపులేషన్ మీద చేసిన స్టడీస్ కూడా ఉన్నాయి మెగ్నీషియం విత్ మైగ్రేన్. ఓకే, సో జనరల్ టిప్స్ ఏమన్నా ఉన్నాయా ఇంకా మైగ్రేన్ అవాయిడ్ చేయడానికి? యా ఫస్ట్ అయితే ట్రిగ్గర్స్. సో ఇప్పుడు ఎండకి వెళ్తుంటే వస్తుందంటే గాగుల్స్ పెట్టుకో, ఎవరితో నీకు సంబంధం లేదు నువ్వు పెట్టుకో. అండ్ లైట్కే కాకుండా సౌండ్ ఎలా ఉందంటే సౌండ్ని కూడా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. హెయిర్ని కానీ కొన్ని పర్ఫ్యూమ్స్ని కానీ టైంకి తినడం చాలా ఇంపార్టెంట్. సో చాలా మంది బ్రేక్ఫాస్ట్ తినకోకుండా వర్క్ వెళ్ళిపోతూ స్ట్రెస్ని తగ్గించుకోవాలి, యాంగ్జైటీని తగ్గించుకోవాలి. సో ఇవన్నీ ప్రివెంటబుల్. అండ్ మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ని తీసుకోవాలి, మన ఆల్మండ్స్ కానీ నట్స్ కానీ బ్రాక్లీ కానీ, సో వీటిని డార్క్ చాక్లెట్ కానీ, సో ఇవన్నీ తీసుకుంటే డెఫినెట్గా మైగ్రేన్ ట్రిగ్గర్స్ అనేవి అవాయిడ్ చేస్తే సరిపోతుంది. ఇఫ్ రిక్వైర్డ్ మెడికేషన్ని యూస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, చాలా థ్యాంక్స్ అబ్బా. నాకు మెగ్నీషియం గురించి చెప్తుంటే ఐ థింక్ మేబీ 6 months or 8 months బ్యాక్ ఒక పేషెంట్ వచ్చారు. ఆవిడ డాక్టర్ యాక్చువల్గా, వాళ్ళ అబ్బాయికి సమ్ నీ పెయిన్స్ అవి ఇవి వస్తే ఆవిడే కొన్ని టెస్ట్లు అడిగింది, దాంట్లో మెగ్నీషియం కూడా రాయింది సార్, ఒకసారి చెక్ చేద్దాం, అది గుర్తొచ్చింది. సో మెగ్నీషియం తీసుకునే ముందు ఫస్ట్ వైటమిన్ డి లెవెల్స్ కూడా చూసుకోండి. సో వైటమిన్ డి లెవెల్స్ లో ఉంటే మనం మెగ్నీషియం తీసుకున్నా కూడా సఫిషియంట్ లెవెల్స్ కి అబ్జర్వ్ అవ్వదు అండ్ అప్టేక్ అండ్ ఫంక్షన్స్ ని మనకి కావాల్సిన బెనిఫిట్స్ కూడా ఉండవు. సో D3 కూడా సప్లిమెంట్స్ చూసుకోండి మెగ్నీషియం వాడే ముందు. సో చాలా థ్యాంక్స్ అబ్బా, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చావు. చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్.